జిల్లా రాజానగరం ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి. రాజానగరం దివాన్ చెరువు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్లే రహదారిపై లారీ వేగంగా దూసుకెళ్లి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు స్పాట్లోనే చనిపోగా ఒకరు మాత్రం ఆసుపత్రిలో మరణించారు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారు. లారీ టైర్ పేలిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలంలో ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న ఎస్పీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మన బండి అమ్మా ఇంకా రాలేదు, వచ్చేమని మరి సేఫ్ హైడ్రా వచ్చింది. తమ్ముడు రే మన దగ్గర హైవే హైడ్రా వస్తుంది సార్. హైడ్రా లాగుతుంది, లాగుతాడు వచ్చేస్తుంది. నేను సిల పట్టుకుంటే ఉంటే మళ్ళీ ఈటీవీ ఓకేనా. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నటువంటి బొగ్గులోడుతో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ని హిట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో అట్ ది స్పాట్ ముగ్గురు చనిపోవడం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒకరు చనిపోయారు, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారు, గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారుగా ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇరు కుటుంబాల వాళ్ళు, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళలో 3 పేర్లు తెలిసాయి, ఇంకో 2 పేర్లు తెలియాల్సింది. లక్కంసాని సురేష్ అండ్ లక్కంసాని బిందు, ఇమ్మని వీర వెంకట సత్యవాణి 64 years,
ఈ ముగ్గురు వివరాలు తెలిసాయి, ఇంకొక ఇద్దరు వివరాలు తెలియాల్సి ఉందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు? లారీ అనేది దివాన్ చెరువు వైపు నుంచి టువార్డ్స్ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది బొగ్గు లారీ తోటి. వీళ్ళు కొవ్వూరుకి సంబంధించిన వాళ్ళు. కొవ్వూరు నుంచి టువార్డ్స్ కాకినాడ వెళ్తున్నారు, వైజాగ్ వెళ్తున్నారు అనేది తెలియాల్సింది అనమాట. ఇది పాలచర్ల విలేజ్ ఆటో నగర్ దగ్గర మాత్రం ఇన్సిడెంట్ జరిగింది ఉదయం 9:30 ప్రాంతంలో. లారీ ఎటుగా వెళ్తుందండి? లారీ టువార్డ్స్ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది దివాన్ చెరువు నుంచి. దివాన్ చెరువు 0 పాయింట్ గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తుంది. ఎందుకు క్రాస్ అయింది అవతల రోడ్డుకి? టైర్ మార్క్స్ అయితే ఉన్నాయి, 30 మీటర్స్ దగ్గర నుంచి స్కిడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అది ఎందువల్ల వెళ్ళాడు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. డ్రంకెన్ స్టేట్ లో ఉన్నాడా లేకపోతే వెహికల్ ఏమైనా పంక్చర్ అయింది అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. లారీ డ్రైవర్ అదుపులో తీసుకున్నారు. లారీ డ్రైవరు ఉన్నాడు, అతనే ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది 108కి వీళ్ళకి. అదుపులోకి తీసుకుంటాం లారీ డ్రైవర్. స్పాట్లో 3 చనిపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్తుండే ఒకరు చనిపోయారు, ఒకరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగినట్టు అనిపిస్తుంది. లారీ అదుపు తప్పి కార్ని ఢీ కొట్టడం వల్ల జరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ లారీ అదుపు తప్పడానికి కారణాలు ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలియపరుస్తుంది. అది కూడా చెప్తున్నారండి. ఆర్టీఓ సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తనిఖీలు ఆపోజిట్ సైడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫుటేజెస్ ఉంటే తీసుకొని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలని ఇన్వెస్టిగేషన్ లో తెలియపరుస్తాం. సార్ ఈ రోజు కూడా రాత్రి మాటలు కానీ ఇటు కానీ ఈ వెహికల్స్ అన్ని ఈ రోడ్లో ఆఫ్ చేయడం వల్ల తరచు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే మా నోటీస్కి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఫర్దర్గా ఏమి తీసుకోవాలి, ఏం మెజర్మెంట్స్ తీసుకోవాలి యాక్సిడెంట్స్ జరగకుండా అనేది ఆ కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి ఇప్పుడే R&B వాళ్ళతో మాట్లాడడం జరిగింది, హైవే ఇంజనీర్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరితో కూడా మాట్లాడి ఫర్దర్ రిపోర్ట్ ఒకటి ప్రమాదాలు నివారించడానికి ఇస్తాము. మాస్టర్ ప్రవీణ్ పగడాలు చనిపోయిన ప్రాంతానికి ఎంత దూరం ఉంటుంది? ఇంకా 1.5 km ఉంటుందండి, 1 to 1.5 km ఉంటుంది.